ఫ్రెండ్స్, అసలు ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయంటే పాపం సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఆ సెలబ్రిటీస్ ఫోటోస్‌ను దుర్మార్గులు ఎడిట్ జేసి అసలు అశ్లీలంగా తయారు జేసి సోషల్ మీడియాలో ఇషిపెడతా ఉన్నారు. అది అసలు వాళ్ళకెంత వాళ్ళ పరువుకు గాని, వాళ్ళ ఏంది వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంత నష్టపరుస్తదనేది వాళ్ళకు అర్థమైతే లేదు. ఇప్పుడు రీసెంట్‌గా 'నివేదా థామస్' ఫోటోలు గూడా గట్లనే ఏఐ తోటి ఎడిట్ జేసి సోషల్ మీడియాలో పెట్టిర్రట. దాంతోటి ఆమె రియాక్ట్ అయింది. ఫోటోస్‌ని డిలీట్ చేయండి. లేదంటే చట్టపరమైన చర్యలుంటాయని గూడా ఆమె హెచ్చరిస్తా ఉంది. సరే ఆమె ఒక చట్టపరమైన చర్యలైతే తప్పకుండా ఉంటాయి. కానీ అసలు ఎందుకు ఆలోచనొస్తుంది? ఆ సెలబ్రిటీస్‌ని ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా జేయాలని జెప్పేసి అనేది దుర్మార్గులకే దెలవాలే. ఇప్పుడు రీసెంట్‌గానే చిరంజీవి గాని, మన ఎన్టీఆర్ గాని ఇంకా చాలామంది సెలబ్రిటీలు కోర్ట్‌కి పోయి మా ఫోటోస్‌ని, వీడియోస్‌ని ఏఐ ద్వారా దుర్వినియోగం జేస్తుర్రు. మా పర్మిషన్ లేకుండా వాడుకుంటుర్రు. మా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా, మా పరువుకి భంగం కలిగించేలా ఎడిట్ జేస్తా ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని జెప్పేసి గూడా వాళ్ళు కోర్టును అయితే ఆశ్రయించిర్రు. రీసెంట్‌గా శ్రీలీల గూడా దీని మీద ఒక పోస్ట్ అయితే జేసింది. అట్లా జేయకండి. ఆమె ప్లీజ్ అని జెప్పేసి కూడా ఒక నోట్ అయితే రిలీజ్ జేసిందామె. దుర్మార్గులారా! మరి అసంటిది పనులు జేయకండి. ఎందుకంటే జీవితం వాళ్ళు సెలబ్రిటీలే గావచ్చు. కానీ వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటది. దాన్ని అంటే ఎట్లాగో సెలబ్రిటీస్ గదా! అని జెప్పేసి వాళ్ళని అట్లా చేయడం అనేది బాధాకరం. మనం ఒకవేళ మనకు సంబంధించినటువంటి పరువుకి భంగం వాటిల్లితే మనం ఎంత నష్టపోతామో, ఎంత బాధపడతామో అంతకు మించి వాళ్ళకుంటది. ఎందుకంటే సెలబ్రిటీలు గాబట్టి. ఇలాంటి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. పోలీసులు గూడా ఏంది మన సైబర్ క్రైమ్ ఆళ్ళుంటారు గదా! మరి వాళ్ళు ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తుర్రు, ఏం కథ అనేది వాళ్ళని పట్టుకొని జైలు శిక్ష గూడా వాళ్ళకి యేసి, మిగతా చాలామంది గూడా ఇట్లాంటి పనులకు పూనుకోకుండా మంచి గట్టి చర్యలైతే తీసుకోవాలని మనం కోరుకుందాం. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.